జర్మనీ షటింగ్ డౌన్ ఇట్స్ కోల్ పవర్ ప్లాంట్స్. సో న్యూస్ లోకి వెళ్ళిపోతే, జర్మనీలో హ్యాంబర్గ్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ 6 years బ్యాకే ఎస్టాబ్లిష్ చేసిన ఒక కోల్ పవర్ ప్లాంట్ ని షట్ డౌన్ చేసేద్దామని డిసైడ్ అయ్యారంట. ఈ కోల్ పవర్ ప్లాంట్ 2040 వరకు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. కానీ క్లైమేట్ చేంజ్ ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేద్దామని డిసైడ్ అయ్యారంట. ఈ పవర్ ప్లాంట్ నుంచి 1600 megawatts ఆఫ్ పవర్ జనరేట్ అవుతుంది. కానీ ఇంత పెద్ద డెవలప్ అయిన పవర్ ప్లాంట్ ని ఎందుకు వాళ్ళు క్లోజ్ చేసేద్దాం అనుకున్నారంటే, కోల్ ద్వారా జనరేట్ చేసినటువంటి ఈ ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఎన్విరాన్మెంట్ కి చాలా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ని తీసుకొస్తుందని కోల్ పవర్ ప్లాంట్స్ ని షట్ డౌన్ చేసేద్దాం అనుకుంటే గవర్నమెంట్ 100% సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ట్యాక్స్ లో కూడా ఎగ్జంప్షన్ ఇస్తుందట. సో ఈ మూవ్ తో వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ దే ఆర్ లుకింగ్ ఫర్ కంప్లీట్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ. యూరోప్ లోనే ది బిగ్గెస్ట్ ఎకానమీ జర్మనీ ఎకానమీ. అలాంటి ఒక పెద్ద బిగ్గెస్ట్ ఎకానమీలో ఉండే వాళ్లే ఇలా ఆలోచిస్తున్నారంటే మిగతా కంట్రీస్ కూడా చాలా దృష్టి పెట్టి గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేయవలసిన అవసరం ఎంతో ఉందని